పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దేశాన్ని వందల ఏళ్ల పాటు పరిపాలించిన మొఘల్ రాజవంశ వారసురాలు, మొఘల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి మునిమనవడు మిర్జా మహమ్మద్ బేదర్ బఖ్త్ భార్య సుల్తానా బేగం పేదరికంలో కొట్టుమిట్టాడుతోంది. పింఛన్ డబ్బులతో జీవనం సాగిస్తోంది. ఆ పింఛన్ డబ్బులు సరిపోక మురికివాడల్లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటుంది. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ఈ నేపథ్యంలోనే ఆమె తమ వారసత్వ సంపద అయిన ఢిల్లీలోని ఎర్రకోట కోసం కోర్టు మెట్లెక్కింది. గత కొన్నేళ్ల నుంచి ఎర్రకోటను తమకు అప్పగించాలని కోరుతూ కోర్టుల చుట్టూ తిరుగుతోంది. 2021లో ఆమె ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. సుల్తానా బేగం భర్త మిర్జా మహమ్మద్ బేదర్ బఖ్త్ మొఘల్ సామ్రాజ్య చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ రెండవ వారసుడని ప్రభుత్వమే గుర్తించింది. 1960లో మొఘల్ వారసుడిగా గుర్తించిన నాటి నుంచి ప్రభుత్వం అతడికి పింఛన్ ఇస్తూ వచ్చింది. అతడు చనిపోయిన తర్వాత 1980లో ఆ పింఛన్ సుల్తానా బేగంకు బదిలీ అయింది. అయితే ఈ పింఛన్ డబ్బులు తన జీవనానికి సరిపోవటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఎర్రకోటను తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. ఈ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ప్రభుత్వం ఎర్రకోటను స్వాధీనం చేసుకున్న ఇన్నేళ్ల తర్వాత కోర్టుకు రావటాన్ని కోర్టు తప్పుబట్టింది. అయితే సుల్తానా మాత్రం తన పోరాటాన్ని ఆపలేదు. ఈసారి ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. తాజాగా సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరిపింది. పిటిషన్ను అర్థం లేనిదిగా భావిస్తూ కొట్టివేసింది. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ, ఎర్రకోట మాత్రమే ఎందుకు, ఫతేపూర్ సిక్రీ, తాజ్మహల్ కావాలని అడగొచ్చు కదా, దీనిపై మీరు వాదించాలని అనుకుంటున్నారా, ఇదో చెత్త పిటిషన్ అంటూ మండిపడ్డారు. సుల్తానా బేగం వేసిన పిటిషన్ను కొట్టిపారేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.